ధ్యాన ముద్ర. రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొట్టును వెళ్ళి టచ్ చేసి వెన్నుపూస నిటారుగా, నాలుక హెచ్చరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్ష్యమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కాయకల్పం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. కొంతమంది కాయకల్ప అంటే ఏంటని అడుగుతున్నారు. అది కాయము అంటే శరీరము, కల్పము అంటే ఎవర్ లాస్టింగ్. అంటే మనలో ఉన్న ప్రాణశక్తి వల్లే మన బాడీ, ఫిజికల్ బాడీ మనకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే లైఫ్ ఫోర్స్ ఎనర్జీని జాగ్రత్తగా ఉద్దీపన చేసుకుంటామో, అంటే రెజ్యూనేట్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫిజికల్ బాడీ, కనపడే బాడీ కూడా చాలా వయసుకి నుంచి తక్కువగా కనపడడం, తొందరగా అది అంటే డీజనరేట్ అవ్వకుండా బాగా సహాయం చేస్తూ ఉంటుంది. సో అట్లా చేసే యోగం పేరు కాయకల్ప యోగం. దీంట్లో మరి ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి అశ్విని ముద్రలు, ఇంకొకటి ఓజస్వాస. అంటే ప్రాణశక్తితో కూడుకున్న శ్వాసని ఓజస్వాస అంటారు. సో ఈ 2 కలయికని కాయకల్ప అంటారు. సో ఈ కాయకల్పలో ఇన్బిడెన్గా అంటే సూక్ష్మంగా చాలా ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ తెలియకుండా చేసినప్పుడు అది ఫిజికల్ లెవెల్లో జస్ట్ ఒక క్రియలాగా ఉంటుంది, లేదా అదే యోగం అవుతుంది అనమాట. మనం కనుక అర్థం చేసుకొని దాన్ని మనస్ఫూర్తిగా భావనాత్మకంగా చేసినప్పుడు యోగం అవుతుంది. సో చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే అశ్విని ముద్రలు వేయడం, ఓజస్వాస తీసుకోవడం అంతే కదా అనుకుంటారు. ఓజస్వాస తీసుకోవడం అనేది కూడా ఒక కళ. అంటే అది కూడా ఒక చక్కటి, మనము సృజనాత్మకంగా దాన్ని ఎలా ఫీల్ అవుతూ విజువలైజ్ చేస్తూ చేస్తామనేదే ముఖ్యం అనమాట. అశ్విని ముద్రలు అంటే తెలిసిందే, మలద్వారం ఉంటుంది కదా, అక్కడ మనము స్పింక్టర్ మజిల్స్ని ఇట్లా స్లోగా టైట్ చేస్తూ ఉంటాం. ఇది మాత్రం ప్రతి వాళ్ళు చేయవచ్చు, ఇదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇంకా ఓజస్వాస లాగడం అది ఎట్లా అంటే, అసలు ముందు గురుముఖంగా కనుక నేర్చుకున్నప్పుడు వెన్నుపూసలో మూలాధారం దగ్గర దీక్ష ఇస్తూ ఉంటారు. అవన్నీ ఆ దీక్షలు ఇచ్చిన తర్వాత చేసినప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. నెట్ ఏదో తేడా వచ్చి. సో అందుకని అశ్విని ముద్రలు అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది మలద్వారం అయితే, అంటే యానస్ పార్ట్ అనుకోండి, అక్కడ స్పింక్టర్ మజిల్స్ ఇవి. దాని చుట్టూరా చాలా కండరం ఉంటుంది. ఆ కండరం పేరు స్పింక్టర్ మజిల్ అంటారు. ఆ మజిల్స్ని ఇట్లా టైట్ చేస్తాం, మళ్ళీ ఇట్లా లూజ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ స్లోగా బిగించాలి. దీన్నే అశ్విని ముద్రలు అంటాం అన్నమాట. ఇవి మాత్రం ప్రతి వాళ్ళు వేయవలసిందే, చాలా చాలా ఇంపార్టెంట్. మనలో లైఫ్ ఫోర్స్ ఎనర్జీ తొందరగా డిప్లీట్ అయిపోకుండా మనం ప్రతిరోజు మంచిగా జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు. లైఫ్ ఫోర్స్ ఎనర్జీ తగ్గే కొద్దీ అవివల్ పనితీరులో తేడా వస్తూ ఉంటుంది, దాని పనితనంలో క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. సో దానికోసమైనా వేయచ్చు అశ్విని ముద్రలు. ప్లస్ మలద్వారం ఆరోగ్యంగా ఉంటే పైల్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు కూడా రాకుండా చాలా వరకు సహాయం చేస్తూ ఉంటుంది ఈ అశ్విని ముద్రలు అనేది. పొత్తి కడుపుని బిగించి జస్ట్ కొంతసేపు ఆపడం. అశ్విని ముద్ర వేసిన తర్వాత కూడా 2 to 5 seconds అట్లా ఆపుకోవచ్చు అనమాట. జస్ట్ ఇంతే.
ఇట్లా బిగిస్తూ ఉంటాము. ఈ మాత్రం చేసుకున్న చాలు. ముందు మలబద్ధక నివారణకి అట్లా చాలా డీటాక్సిఫికేషన్గా కూడా పనిచేస్తుంది అశ్విని ముద్రలు. అంటే గుర్రము అంటే అశ్విని అంటే గుర్రము, దానికి అంత బలము ఉండడానికి కారణం, శక్తి సామర్థ్యాలు ఉండడానికి కారణం ఏంటంటే అది మల విసర్జన చేసే విధానము ముందు అశ్విని ముద్రలు అది వేస్తుందన్నమాట. కొంచెం సేపు ఇట్లా ముద్రలు వేసుకొని ఆ తర్వాత మల విసర్జన చేస్తూ ఉంటుంది. ప్రతి పెంటికకి ఒకసారి ఇట్లా ముద్రలు వేస్తూ బయటికి పంపిస్తూ ఉంటుంది మల విసర్జన. సో దాని నుంచి ఋషులు కనుక్కున్నారు, మన అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ప్రతి జంతువు నుంచి ఏదో ఒక విశిష్టమైన గుణాన్ని, అంటే అవి ఆచరించే కొన్ని ప్రక్రియల్ని కనుక్కున్నారు. దాంట్లో భాగంగానే ఈ అశ్విని ముద్రలు అనేది అలా వచ్చింది. సో అందువల్ల ఎవరైతే ఈ అశ్విని ముద్రలు రోజు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ నాడీ వ్యవస్థ కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణశక్తి కూడా చాలా చక్కగా రెజ్యూనేట్ అవుతూ ఉంటుంది. తద్వారా నర్వస్ సిస్టమ్ చాలా చాలా హెల్తీగా ఉంటుంది. నరాలకు సంబంధించిన బలహీనతలు కానీ ఇలాంటివి కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఎటు చూసుకున్నా అసలు వెన్నుపూసలో మనం ఆ ఓజస్వాస లాగినప్పుడు చక్రాస్లో బ్లాక్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సో అది ఏంటంటే పూర్తి స్థాయిలో గురుముఖంగా నేర్చుకున్నప్పుడు ఇంకా బాగా 100% అర్థమవుతూ ఉంటుంది అది ఎట్లా అనేది. సో ప్రస్తుతానికి ఇంతవరకు చేసుకున్నా సరిపోతుంది. అంటే నన్ను ఒకరు కామెంట్లో అడిగారు, అసలు కాయకల్ప యోగం, కాయకల్పం అంటే ఏంటని అడిగారు. అందుకని జస్ట్ టూకీగా చెప్తున్నాను ఇది. ధన్యవాదాలు. ఇప్పుడు సర్పెంట్ బ్రీతింగ్ చేద్దాం. పొత్తి కడుపును లోపలికి లాగి ఇలా ఛాతీ భాగాన్ని మోకాళ్ళకి తగిలిస్తూ ఈ విధంగా జస్ట్ ఎంత వీలైతే అంత. తల మాత్రం ఎదురుగా ఉండాలి. తలను ఎటువంటి పరిస్థితుల్లో నేలకి దించకుండా స్ట్రైట్ ఉండాలి. మనం ఇక్కడ వెన్నుపూసని ముందుకి వంచట్లేదు, సాగతీస్తున్నాము, ఫ్రంట్కి స్ట్రెచ్ చేస్తున్నాం. సో స్పైనల్ కార్డ్ స్ట్రెచింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యోగా చేసే ముందు కంపల్సరీగా మనము స్పైనల్ కార్డ్ని రెడీ చేసుకోవాలి. హిప్ జాయింట్, హిప్ ఏరియా మొత్తాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి. ఇట్లా చాలా ఉంటాయి. షోల్డర్స్ టైట్నెస్ లేకుండా చూసుకోవాలి. అన్ని జాయింట్లన్నీ ఎలా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్గా లేకుండా మనం స్టార్ట్ చేసినా ఉపయోగమే లేదు. అనవసరంగా నర్వస్ సిస్టమ్ అనవసరమైన యాజిటేషన్ గురవుతూ ఉంటుంది. అది రెడీగా ఉండదు. అది అంటే రిలాక్సేషన్ ఫీలింగ్ రావాలి అంటే ముందు నర్వస్ సిస్టమ్ని స్లోగా అలవాటు చేయాలి. సో ఫ్లెక్సిబిలిటీ లేకుండా మనం కొత్తవి ఆసనాలు కష్టమైనవి చేసిన యూజ్ ఉండదు. అంటే దాని తర్వాత అలసట తప్పితే ఏమీ మిగలదు. మనం చేసేది అల్టిమేట్ లక్ష్యం ఏంటి? చక్కటి రిలాక్సేషన్, హ్యాపీగా మనకి మంచిగా ఎండార్ఫిన్స్ ఇట్లా ఇవన్నీ రిలీజ్ అవ్వాలి. దీనికోసమే కదా, అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఇది మెయిన్ లక్ష్యం, యోగా లక్ష్యం. అంతేగాని టెన్షను, స్ట్రెస్గా ఫీల్ అయ్యేవి, కార్టిజాలు ఇలాంటివి రిలీజ్ అవ్వడానికి కాదు కదా. సో అందుకోసమని ముందు నర్వస్ సిస్టమ్ని స్లోగా ప్యాంపర్ చేయాలి. ప్యాంపరింగ్లో భాగంగానే మనము నెక్ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అందుకే ముందుగా మనం నెక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా హెల్తీగా తయారవుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టము మన బ్రెయిన్, వెన్నుపూస ఈ రెండిటి యొక్క కలయిక, రెండింటిని కలిపి ఇవి రెండు సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగాలన్నమాట. అందువల్ల ఈ రెండు యాక్టివ్ అవుతాయి ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పటికి. ఇప్పుడు మనం చేస్తున్న సర్పెంట్ బ్రీతింగ్, దీనివల్ల ఏమవుతుంది, వెన్నుపూస స్ట్రెచ్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రాణశక్తి ప్రవాహం ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి వెన్నుపూస కూడా రెడీగా ఉంటుంది. ఇట్లా అన్నమాట. ప్రతిదాన్ని మనము ఎంతైతే వెన్నుపూస స్ట్రెచ్ అవుతుందో చక్కటి ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి దానికి అనువుగా మనం తయారు చేస్తున్నాం అన్నమాట. ఇట్లా సైంటిఫిక్గా ప్రతిదీ అంతే. ఏదైనా చెప్పారు అంటే గురువులు ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఇంకో గురువుల దగ్గర నేర్చుకునే కదా మీకు చెప్తున్నాను, ఎందుకు చెప్పారు అనేది అనుకొని అంటే ఇంక గుడ్డిగా ఫాలో అయిపోవాలి. అప్పుడే విద్య అందుతుంది. ప్రతి దాంట్లో ఇలా చెప్పారు కాబట్టి ఏముంది లేదు తేలిక తీసుకోవద్దు. ప్రతి దానికి ముందేది వెనకేది అనేది డిసైడ్ చేసే టీచ్ చేస్తాం.
అది ఊరికినే ఆటలాటగా చెప్పం. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతిదీ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూర్చుంటే యోగ సాధన అనేది తగ్గిపోయి ఇవి చెప్పుకోవడం ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ నా వంతుగా నేను వీలైనంత వరకు నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టాను అనుకోండి, వాటి గురించి తర్వాత రోజు క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. క్వశ్చన్స్ని నాకు చేతనైనంత వరకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు నిన్న ఒక అడిగారు, బాగుంది అనిపించింది క్వశ్చన్, కాయకల్పం అంటే ఏంటి అసలు అని అడిగారు. అట్లా ఇలా స్పైనల్ కార్డ్ని స్ట్రెచ్ చేస్తూ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నడుముకు సంబంధించి మన నడుము దగ్గర టైట్నెస్ లేకుండా సైడ్ వేసి ఎడమ చెయ్యి మో చెయ్యి కూడా నేల మీద పెట్టాను. కుడి చేయి స్ట్రెచ్, ఎడమ వైపుకి స్ట్రెచ్ చేస్తూ అప్పర్ బాడీ స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ స్లోలీ రిలాక్స్. ఈ మాత్రం చేయిలో రిలాక్స్ చేయాలంటే మో చేతిని ఇట్లా పెట్టుకోండి, రెండు మోకాళ్ళ మధ్యలో ఇలా పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఇంతే. ఈ చెయ్యి ఏమో తల వెనకాల ఇట్లా స్ట్రెచ్ అవ్వండి. ఇంత మాత్రం చేసిన చాలు. ఎక్సలెంట్గా మీకు ముందు లోయర్ బ్యాక్ పెయిన్, అక్కడ లోయర్ దగ్గర స్టిఫ్నెస్ ఉన్న మొత్తం క్లియర్ అవుతుంది. ముందు మజిల్స్ కొంచెం కదిలికి వస్తుంది అన్నమాట. ఆ కండరాల్లో ఆ బిగువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏం చేస్తున్నా కూడా మనకి అసౌకర్యంగా ఉంటుంది. దానివల్ల ఇంకా తెలియకుండానే మైండ్ ఇంకా నువ్వు చేయొద్దు, ఆపేసేయి, నీకు ఇబ్బందిగా ఉంది అని ఇట్లా సంథింగ్ సిగ్నల్స్ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. అందుకని ముందు కొంచెం అలవాటు అయిన దాకా స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. ప్రతిదీ డీప్గా వెళ్ళే కొద్దీ దాని స్టార్టింగ్ మాత్రం వార్మప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చేయండి, ఎట్లయినా చేయండి. చేయలేని వాళ్ళు ఇది, చేయగలిగిన వాళ్ళు పూర్తిగా ఇట్లా నేల మీద పెట్టి ఈ విధంగా చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నడుముని ట్విస్ట్ చేస్తూ కట్ చక్రాసన్. ఎడమ అరచేయి కుడి మోకాల మీద, కుడి చేయి వెనకాల స్ట్రెచ్ చేసి బాగా సాగదీసి ఆ చేతి వేళ్ళని తల తిప్పి కనుగుడ్లను కూడా తిప్పి చూసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కుడి అరచేయి ఎడమ మోకాల మీద, ఎడమ చేయి వెనకాల బాగా స్ట్రెచ్ చేసి చూస్తూ కొద్దిసేపు ఉన్నా కూడా బాగుంటుంది. లెఫ్ట్ రైట్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ఛాతీ ఎదురుగా మధ్య వేళ్ళు రెండు కలుపుతున్నట్లుగా ఇలా పెట్టాం కదా, బ్యాక్ స్ట్రెచ్. ఈ విధంగా షోల్డర్స్ కూడా ఫ్రీ అవుతాయి. ప్లస్ వీపు వెనకాల కండరాలకి, చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడానికి అన్నిటికీ యూజ్ఫుల్ ఇది. కొంచెం దూరం పెట్టండి ఈ విధంగా. ఇలా పెట్టేసి ఇలా ముడిచి పిడికిలు బిగించి కూడా చేసుకోవచ్చు. ఇలా రెండు చేతులు మోచేతులు ఈ విధంగా ఛాతీ ఎదురుగా పెట్టి పిడికిలు బిగించాను. పిడికిలు బిగించే విధానం కూడా వెరీ ఇంపార్టెంట్. బటన్ వేలు ముందు ఫోల్డ్ చేసి చిటికిన వేలు దగ్గర పెట్టాలి.
ఆ తర్వాత మిగతా 4 వేళ్ళని ఫోల్డ్ చేయాలి. ఇది పిడికిలి బిగించడం. దీంట్లో చాలా రహస్యం ఉంది. మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రెస్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా బొటన్ వేలు, ఇది మాస్టర్ ఫింగర్ కదా, ఇది ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో దీని మీద ఇది పెడతామో ఇది తల, బ్రెయిన్ ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. సో ఆటోమేటిక్గా రిలాక్సేషన్ వస్తుంటుంది. అందుకని పిడికిలు బిగించే విధానం ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి. చిన్న చిన్న పాయింట్లు చాలా రోల్ ప్లే చేస్తుంది యోగాలో. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు చాపి, దీన్ని మేరుదండ ముద్ర అంటాము. 4 వేళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి అరిచేతిలో పెట్టాం కదా, 2 బటన్ వేలు స్ట్రైట్ పెట్టాము. దీన్ని ఇట్లా సైడ్కి అన్నాక బ్యాక్ స్ట్రెచ్, మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ నిలబెట్టే. స్పైనల్ కార్డ్కి చాలా మంచిది ఈ ముద్ర, మేరుదండ ముద్ర. కొంతసేపు ఉండండి వీలైతే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ఈ విధంగా థొరాసిక్ రీజియన్ మొత్తానికి కూడా ఈ విధంగా చేయడం వల్ల ఛాతీ భాగం చక్కగా ఎక్స్పాండ్ అయ్యి ఊపిరితిత్తుల్లో చక్కటి శ్వాస, మనం ఆక్సిజన్తో కూడుకున్న శ్వాస అడుగు దాకా వెళ్తుంది అన్నమాట. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు నడుము మీద పెట్టి ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. ఇప్పుడు 2 చేతులు ఇంటర్లాక్ చేసి మడికట్టు దగ్గర పట్టుకొని వీపు వెనకాల పెట్టి స్ట్రెచ్, తలపైకి రిలాక్స్. చేయి మార్చుకోండి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ మడికట్టును పట్టుకున్నా. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 చేతులు ఈ విధంగా పెట్టండి. బ్యాక్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే అరిచేతిని ఇట్లా కింద కనండి, తలను కూడా ఇటువైపు తిప్పండి. మళ్ళీ ఇలా అన్నప్పుడు అరిచేతిని జస్ట్ ఇలా ఇటువైపు అన్నప్పుడు తల ఇటు చేయండి. మోచే స్ట్రైట్ ఉంది. చేతి వేళ్ళు ఎటైతే వస్తున్నాయో తల కూడా అటు తిరుగుతుంది, సేమ్ డైరెక్షన్. కొంచెం అలవాటు అయ్యాక ఏం చేయాలంటే రివర్స్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు చేతి వేళ్ళు ఇట్లా వెళ్ళినాయి కదా బయటకి. మామూలుగా ఏం చేస్తాం, తల కూడా ఇట్లా అంటున్నాం కదా, ఇప్పుడు ఇట్లా అంటాం ఈ విధంగా. ఇలా అన్నప్పుడు ఇది ఇట్లా రివర్స్. ఇట్లా గమనించండి చేశాక ఎలా ఉందో. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. ఈ చేత్తో కూడా చేద్దాం అట్లాగే. సేమ్ డైరెక్షన్. ఇది రివర్స్ కదా, ఇది సేమ్ డైరెక్షన్. అంటే చేతి వేళ్ళు ఇట్లా లెఫ్ట్కి బెండ్ అయినప్పుడు ఏం చేసినామో తల కూడా లెఫ్ట్కి, చేతి వేలు బయటకు వెళ్ళినప్పుడు దాంతోపాటు తల కూడా రైట్ సైడ్కి వెళ్ళింది. మళ్ళీ చేతి వేలు లెఫ్ట్కి వస్తుంటే తల కూడా లెఫ్ట్కి. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్కి బెండ్ అయ్యాయి. ఇలా బాగా అలవాటు అయ్యాక ఏం చేయాలి, చేతి వేళ్ళు ఇట్లా బయటకు ఉన్నప్పుడు తల అదర్ సైడ్.
సేమ్ డైరెక్షన్ కాకుండా అదర్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా క్లోజ్ అయింది కదా, సో ఇప్పుడు ఇటు ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. కళ్ళు మూసుకొని గమనించండి. నొప్పి పుట్టినా కూడా ఫీల్ అవ్వండి. ఆ నొప్పి దగ్గరే మనకి క్యూరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సమస్య ఉన్న దగ్గర ప్రాబ్లము చక్కగా హీల్ అవుతుంటుంది. షోల్డర్ పెయిన్స్ ఏమైనా కానీ, భుజాలకు సంబంధించి స్టిఫ్నెస్, ఇక్కడ కండరాలు, ట్రెపీజియస్ మజిల్, వెనకాల డెల్టాయిడ్ మజిల్, ఇవన్నీ కూడా కొంచెం అవి వాటిల్లో కదలిక వస్తూ ఉంటుంది మూమెంట్ వల్ల. మోషన్ ఈజ్ లోషన్. ఎప్పుడైతే మోషన్ చేస్తామో, అక్కడ మోషన్ ఇస్తామంటే కదలిక ఇస్తామో, అక్కడ లూబ్రికెంట్ లాగా, లోషన్ లాగా ఆటోమేటిక్గా అక్కడికి సెక్రిషన్, జాయింట్ల దగ్గర అయితే సైనోవియల్ ఫ్లూయిడ్, కండరాల దగ్గర ఎయిర్ సర్క్యులేషన్ జరిగి ఆ కండరాల్లో బిగువు అనేది తగ్గుతుంది అన్నమాట. స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. ముందుగా వెన్నుపూస స్ట్రైట్, చూపుడు వేలు సపోర్ట్ తోటి చిన్ గడ్డ మీద పెట్టుకొని ఫార్వర్డ్ బ్యాక్. చేయగలిగిన వాళ్ళు డైరెక్ట్గా చిన్ముద్ర 2 చేతులు ఇలా చేయొచ్చు. డౌట్ ఉంది, ముందుకు అంటే బెండ్ అయిపోతుంది తల అనిపిస్తే మాత్రం ఇది పారామీటర్, కొలత అంటే లెక్కగా పనికొస్తుంది. కరెక్ట్ చేస్తున్నామో లేదో చెప్పేస్తుంది. అప్ డౌన్. లెఫ్ట్ రైట్. సెంటర్కి వచ్చి తలని లెఫ్ట్కి తిరిగి వెనక్కి తిరిగి చూస్తూ, రైట్ బ్యాక్ ఈ విధంగా పూర్తిగా తిప్పి చూస్తూ. యోగా ఏదన్నా స్లో అనిపించినా లేదా మరీ ఫాస్ట్గా ఉన్నా నాకు కామెంట్ పెట్టండి. పెడితే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఇప్పుడు తల ఎడం భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు తల కుడి భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్. కనుగుడ్లను కూడా అప్కి డౌన్కి తిప్పండి, క్రాస్గా డయాగనల్గా. ఈ పొజిషన్లో ఉండి కొంచెం బ్యాక్ టిల్ట్ చేసి 5 to 10 degrees అంతే. కనుగుడ్లను తిప్పుతూ ఉంటే కూడా మీరు గమనించవచ్చు ప్రెషర్ ఎలా వస్తుందో ఈ భాగంలో, షోల్డర్ దగ్గర. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ ఎడమ భుజంది కూడా ఒకసారి చూద్దాం. అట్లా కనుగుడ్లను తిప్పి లెఫ్ట్ అప్, రైట్ క్రాస్గా డౌన్. స్లోలీ రిలాక్స్. సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి ఫార్వర్డ్, చిన్ టక్, క్రాస్గా ఆర్చ్ షేప్లో పైకి. ఇప్పుడు కూడా అంతే, లెఫ్ట్ అప్, రైట్ క్రాస్గా డౌన్. కనుగుడ్లను తిప్పుతూ కాసేపు. స్లోలీ. ఆర్చ్ లాగా అట్లా క్రాస్గా, రైట్ క్రాస్ అప్, లెఫ్ట్ డౌన్. ఐ మూమెంట్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్.
ఇప్పుడు హాఫ్ సర్కిల్ చేయండి మెడ నొప్పులు ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఫుల్ సర్కిల్. క్లాక్ యాంటీ క్లాక్. కౌంటింగ్ అనేది మీ మీ ఇష్ట ప్రకారం చేసుకోవడమే. సుమారుగా 6 అనుకోండి. మీకు ఇంకొంచెం రిలాక్సేషన్ కావాలి, ఇంకొంచెం చేయాలనిపించింది, చేసేసేయండి, ఏం పర్వాలేదు. నేనేదో 4-5 చేస్తున్నానని మీరు అంతవరకే పరిమితం అవ్వాల్సిన పనే లేదు. మీ పద్ధతిలో మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి, ఇబ్బందే లేదు. ప్రాబ్లమ్ సాల్వ్ అసలు లేని వాళ్ళు మాత్రమే ఫుల్ సర్కిల్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చని వేడి కంఠం మీద, మెడ మీద, భుజాల మీద కామి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కొన్ని చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం. ఫింగర్స్ ఓపెన్ క్లోజ్. పిడికిలు బిగించే విధానము, బటన్ వేలు ఫస్ట్ క్లోజ్ చేసి తర్వాత మిగతా 4 వేలు పైన. అన్ని డైరెక్షన్స్లో 10-10 చొప్పున. ఇప్పుడు అరిచేతులు బయట వైపుకి. రెండు అరిచేతులు ఎదురెదురుగా. మోచేతులు స్ట్రైట్ ఉండాలి, ముడవకుండా చూసుకోవాలి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ. స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్ చేద్దాం. పిడికిలు బిగించి రొటేషన్. రివర్స్. ఇలా పిడికిలు తిప్పడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ హ్యాండ్ తోటి ముందు చేసేసేయండి. ఇట్లా అది కూడా రాలేదంటే ముందు ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్. మోచేయి కూడా ఇక్కడ సపోర్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము ఇలా నిలబడిపోతున్నాం, ఇబ్బందిగా ఉంది, భుజం అంతా అనిపిస్తే ఏం చేయాలి, ఈ రెండో చేయి సపోర్ట్ ఇక్కడ పెట్టుకోండి. పెట్టి ఇట్లా పిడికిల్ని ఫార్వర్డ్ ఇట్లా బ్యాక్కి ఇలా చేయాలి కాసేపు. తర్వాత లెఫ్ట్ రైట్ ఈ విధంగా. తర్వాత మనము హ్యాండిల్ ఇట్లా పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకున్నట్టు పట్టుకుని ఇలా అనాలి, వెనక్కి రొటేషన్ ఈ విధంగా. ఇంత మాత్రం చేసేసిన ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు ఈ చెయ్యి లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఇట్లా హ్యాండిల్ ఇట్లా ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా అనాలి, అంటే హ్యాండిల్ కిందకు అంటున్నట్టు. ఇట్లా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు పిడికిలతోటి ఒకేసారి రివర్స్. స్లోలీ రిలాక్స్. మోచేతులు శ్వాస తీసుకుని భుజాల మీదకి శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటూ సైడ్స్. భుజాలకు రొటేషన్.
రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ప్రెస్. తలేమో ఆపోజిట్ డైరెక్షన్లో వెనక్కి వెళ్తుంది, చేతులు రెండేమో ముందుకు నెడుతున్నాయి. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వాలి. సర్వైకల్ స్పాండిలైటిస్ వీటన్నిటికి చాలా చాలా మంచిది. నిద్ర మీద పెట్టండి. ఇప్పుడు కంట మీద కుడి అరిచేత్తో కుడి కంట మీద పెట్టి ఈ విధంగా, ఎడమ అరిచేత్తో ఎడమ కంట మీద పెట్టి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. భుజాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలంటే, ఇది మెడక్ కదా, భుజాలకి అయితే అరిచేయి మొత్తం బుగ్గ మీద పెట్టాలి, కణతల మీద కాకుండా బుగ్గ మీద పెట్టాలి. పెట్టేసి ప్రెస్ రిలీజ్ చేయండి. గమనిస్తా చేయండి. కళ్ళు మూసుకొని భుజాల మీద ఎలా ప్రెషర్ వస్తుంది గమనించండి. ఇప్పుడు ఎడమ అరిచేత్తో ఎడమ బుగ్గ మీద పెట్టి ప్రెస్ రిలీజ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అందరూ కూడా కాటన్ చున్నీ ఒకటి తీసుకోండి, లేదంటే ఒక బ్యాండ్ మనకి మన యోగా ఇది ఉంటుంది కదా, రిబ్బన్ లాంటిది బ్యాండ్, ఇదైనా ఓకే. లేదు అంటే కాటన్ చున్నీ. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ప్లాస్టిక్ కానీ ఎక్కడ సింథటిక్ ఉండదు కదా, కాటన్ ఇదే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ఫ్లెక్సిబుల్గా అనిపించింది. పర్వాలేదు, అది కూడా బాగానే ఉంటుంది. సో ముందు ఇట్లా తీసుకున్నాం కదా, దీంతో మెడకు సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వైకల్ స్పాండిలైటిస్కి. ఇంకా ఏదన్నా కానీ మనకి స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, అది సయాటిక్ అవ్వచ్చు, భుజాల నొప్పులు అవ్వచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్, థొరాసిక్ పెయిన్, ఇట్లాంటివి చేతులకు సంబంధించిన నొప్పులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? ఆ వెన్నుపూసకి అటు ఇటు ఉన్న అక్కడ వాటిలో ఉన్న కండరాలు కానీ నర్వ్స్లో సరిగ్గా దానికి అంటే ఎక్సర్సైజ్ లేకూడదు. సో ముందు అవి చూసుకోవాలి, అంటే దానికి సంబంధించి మినిమంగా కొన్నైనా చేసుకోవాలి. సో ఇట్లా చున్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, స్ట్రెంగ్త్ అక్కడ ఎక్కువగా పడకుండా మనం దీని ద్వారా కొంచెం ఇండైరెక్ట్గా ప్రెషర్ ఇవ్వచ్చు అనమాట. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మెడకు సంబంధించి తల పైకి లేపాలి. ఇందాక నేను ఈ విధంగా చేయి సపోర్ట్ పెట్టి చూపించాను. ఇది కూడా చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం ఇది బాగుంటుంది. ఇట్లా ముందు మెడ వెనకాల చున్నీ ఇట్లా వేసుకోండి. ఇలా చున్నీ మెడలో వేసుకున్న తర్వాత ఈ అటు ఆ అంచు ఈ అంచు చేతితో పట్టుకొని చున్నీ సపోర్ట్ తోటి స్లోగా మెడ పైకి లేపాలి, మళ్ళీ స్లోగా కిందకి. ఇవన్నీ బేసిక్ అనమాట, బేసిక్ ఎక్సర్సైజెస్. ఏదో ఆసనాల దాకా వెళ్ళి అక్కడేదో సాధించేద్దాం అనుకోకూడదు. ఫస్ట్ బేసిక్ లెవెల్లో వీటిల్లో మీరు బాగా కొట్టింపిండి అవ్వాలి, అంటే పర్ఫెక్ట్గా చేయగలిగితే తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆసనాల దాకా వెళ్ళాలి. అంతేగాని ఇవన్నీ పక్కన పడేసి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ దగ్గర పర్ఫెక్ట్నెస్ లేకుండా ఆసనాల్లోకి వెళ్ళినా అక్కడే మీకు రిజల్ట్ రాదు సరిగ్గా. మానసికంగా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాం, ప్రతిరోజు కరెక్ట్గా చేస్తున్నాను లేదు, ఇప్పుడు నేను సరిగ్గా చేయకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం పెరిగిద్దేమో, ఇలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మీకు గట్టి చెప్తుంది, అంటే మీ లోపల మీకు ఒక మన కామన్ సెన్స్ అంటాం కదా, అంటే మన లోపలది మనకు చెప్తుంది, మన కెపాసిటీ అంతా అనేది మనకి తెలియకుండా లోపల బ్రెయిన్లో సిగ్నల్స్ చెప్తూ ఉంటుంది. అందువల్ల ముందు సింప్లిఫైడ్ బాగా పర్ఫెక్ట్ అయిపోతాయి, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నేను ఇది ఎవరికి చెప్తున్నానంటే సమస్యలు ఉన్న వాళ్ళకి. హెల్తీ పర్సన్స్కి అయితే ఒక ప్రాబ్లమే లేదు, ఆల్రెడీ వాళ్ళు రోజు హ్యాబిట్ లాగా చేసేస్తూ ఉంటారు రొటీన్గా, ఇంకా వాళ్ళకి తిరిగే లేదు. సమస్య ఉన్నా కూడా ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేయట్లా, ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి.
ఆ అలవాటు వల్ల ఏంటంటే వాళ్ళు అసలు దాన్ని ఒక రొటీన్ లాగా ఇప్పుడు మనం పళ్ళు ఎలా తోముకుంటాం పొద్దున్నే లేసేసి దాన్ని ఒక పని అనుకుంటున్నామా? లేదు కదా! స్నానం చేస్తున్నాము, పని అనుకుంటున్నామా? అవన్నీ రొటీను. అంటే వాటి కోసం వేరే ఎక్స్‌ట్రా మన శక్తి ఏం ఖర్చు పెట్టట్లేదు. ఎందుకు? ప్రతిరోజు అదొక మెషిన్ అంటే ఒక యాంత్రికంగా అదొక అలవాటుగా చేసేసుకున్నాం. ఇంతే కంపల్సరీ లేవంగానే పళ్ళు కడుక్కోవాలి, స్నానం చేయాలి. ఇలాంటివన్నీ కొన్ని మినిమమ్ బేసిక్ అలవాట్లు మనకి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే నేర్పేశారు. అందువల్ల వాటికి పెద్ద శక్తి ఏమి వాడము. అలాగే యోగాకు కూడా అంతే. యోగ సాధన చేయాలి అంటే అలవాటైన వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు. ఎంతటి పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఎంత పనున్నా ఏదో ఒక సమయంలో అయినా యోగా అనేది కంపల్సరీ చేసేస్తారు. ఆ టైంకి సేమ్ టైంకి కూడా వాళ్ళకి అలాగా పరిస్థితులు కూడా ఎలా వస్తాయంటే యోగా చేయడానికి అనువుగా ఉంటుంది అది ఆ టైం. అలాగా మనకి ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంటుంది. కాకపోతే మనలో సంకల్పం ఉండాలి. అంటే నేను నిజంగానే యోగా చేయాల్సిందే, రోజు చేయాల్సిందే అని మనస్ఫూర్తిగా మనం అనుకుంటే ఎటువంటి ఆటంకాలు ఎదురు కావు. ఇది 100% నేను బల్లగుద్ది చెప్పగలను. ఆల్రెడీ యోగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఇది అనుభవం ఉంటుంది. సో, అందుకని మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా డిస్కంటిన్యూ అయ్యి మధ్యలో కొంచెం పక్కదారి పట్టి యోగా సరిగ్గా చేయకుండా పూర్తిగా మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక నుంచి అయినా లైన్‌లో పడండి. అది మెయిన్ ట్రాక్‌లో పడ్డాక ఇంకా యోగానే తీసుకెళ్ళిద్ది ముందుకి. చేయండి. ఇప్పుడు నేను మాట్లాడే టైంలో కూడా మీరు చేస్తూ ఉండొచ్చు. ఇలా చున్నీ సపోర్ట్ తోటి స్లోగా పైకెళ్ళాలి. ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళినంత స్పీడ్ కూడా వెళ్ళక్కర్లేదు. స్లోగా ఇలా చూసుకోండి ఎంతవరకు వెళ్ళగలరు. ఇక్కడి వరకే వస్తుంది. ఇటువరకు ఆగిపోండి. మళ్ళీ కిందకి రండి. చేయగలిగిన వాళ్ళు పూర్తిగా పైకెళ్ళిపోండి. పైకెళ్ళిపోయి ఇట్లా దూరంగా చేతులు కూడా ఇంకా వీలైతే అంత బాగా ఎక్స్పాండ్ ఇలా దూరం పెంచేసే కొద్దీ మెడ మీద కూడా కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. సో, ఈ విధంగా ఇంకా బాగా తల పైకి లేపగలుగుతాం. చేతులు దూరం పెరిగే కొద్దీ. సో, ఈ విధంగా ఇట్లా చేస్తూ ఉండాలి. నేను మాట్లాడే టైంలో కూడా నా మాటలు వింటూ మీరు మాత్రం మీ సాధన అనేది కొనసాగిస్తూనే ఉండాలి. ఇలాగా చున్నీ సపోర్ట్ తోటి మెడ ఎక్సర్సైజ్లు. తర్వాత రెండోది ఏంటంటే మీరు ఈ చున్నీని ఒక అంచుని మన కింద పెట్టుకోండి. సీట్ కింద పిరుదుల కింద పెట్టుకోండి ఒకటి. రెండో అంచు ఇప్పుడు ఎడమ భుజం మీదుగా తీసుకున్నాం కదా, దీన్ని పట్టుకోండి 2 చేతులతోటి. ఇలా పట్టుకొని గట్టిగా టైట్‌గా లాగండి. ఎక్కడ లూజ్ లేకుండా. ఇలా లాగిన తర్వాత ఈ చున్నీ ఎడమ భుజం మీద ఉంది కదా, తల కుడి భుజం మీద ఆనించాలి. ఈ విధంగా. మళ్ళీ ఇట్లా వచ్చేయండి స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ తల కుడి భుజానికి ఆనేటట్టుగా బెండ్ చేయండి. ఇది మాత్రం ప్రెస్ చేసి బలంగా లాగి పెట్టి ఉంచాలి. లూజ్ ఉండకూడదు. లూజ్ ఉంటే ఈజీగా ఆనిచ్చేస్తాం భుజానికి. ఇప్పుడు ఇది లూజ్ ఉంది, ఏముంది తేలిగ్గా వెళ్ళిపోతుంది. అట్లా కాదు, ఇది ఇక్కడ పట్టేసినట్టు ఉండాలి. అప్పుడే ఇట్లా చేసినప్పుడు మెడ నొప్పులు, ఏదైనా పట్టేసిన వీపు వెనకాల భాగాలు అన్నిటికీ మంచి పరిష్కారం. శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్కి తలను బెండ్ చేస్తాం. లాస్ట్ 1 మోర్ టైం చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు భుజం మార్చుకోండి. కుడి భుజం మీద పెడుతున్నాను ఇప్పుడు చూడండి. ఈ అంచుని మన కింద పెట్టుకోవాలి. స్టార్ట్ పొజిషన్. గట్టిగా గ్యాప్ లేకుండా లాగండి.
తలని ఎడమ భుజానికి ఆనిస్తున్నాం. స్ట్రైట్. మామూలు శ్వాస తీసుకొని వదులుతా, ప్రాణాయామంలో కూడా అంటే శ్వాస మీద దృష్టి పెట్టుకోండి. బ్రీతింగ్. Deep breathing. Breathe out, relax. ఇంకొకసారి లాస్ట్ 1 more time చేద్దాం. Slowly relax. ఇప్పుడు చున్నీని ఈ విధంగా పట్టుకోండి. ఫార్వర్డ్. ఇప్పుడు పైకి, వెనక్కి. మోచేతులు ముడవకుండా ఇలా వెనక్కి విరవాలి. మళ్ళీ పైకి, ఎదురుగా. చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ ఇది అందరూ చేయగలరు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, అవునా ఇంతేనా అనిపించింది. చేశాక ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా పనికొస్తాయి. ఫ్రోజన్ షోల్డర్ తగ్గడానికి. వీపు వెనకాల 2 చేతులు ఇంటర్లాక్ చేసినప్పుడు మనం బాగా గోముఖాసనలో 2 చేతులు ఇంటర్లాక్ చేస్తాం కదా, అది అలా పట్టుకోగలుగుతాం అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేశాక మనం వీపు వెనకాల 2 చేతులు కలుస్తాయి. పైనుంచి చెయ్యి, కింద నుంచి పట్టుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే సైడ్కి, ముందు పైకి వెళ్ళి లెఫ్ట్కి, మళ్ళీ స్ట్రైట్, రైట్, ఇలా. కొంతసేపు ఉండండి. వస్తున్న నొప్పిని కూడా గమనించాలి. ఇప్పుడు రొటేషన్, ఎక్కడ ఆగకూడదు. ఇదంతా కూడా కంటిన్యూషన్. గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే చెయ్యాలంటే మళ్ళీ తెలియకుండా ఫోబియాగా ఉంటుంది, ఇంకా చాలే అనిపించింది. అలా కాదు, కావాలంటే అదే స్లోగా చేసుకోండి, బ్రేక్ అయితే ఇవ్వద్దు. ఇప్పుడు రివర్స్. మోచేతులు చూడండి ఎక్కడ ముడిపెట్ల. Slowly relax. ఒక్కసారి గమనించండి, 2 అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొటన వేలు టచ్ చేసి ఇప్పటిదాకా చేసిన ప్రక్రియ, దీనికి సంబంధించి శక్తి ప్రసారం ఛాతీ భాగం, భుజాలు, చేతి జబ్బులు, మెడ దగ్గర శక్తి ప్రసారం నొప్పి రూపంలో అవ్వచ్చు, వైబ్రేషన్స్ రూపంలో ఎలా జరుగుతుంది. దృష్టి
రెండు కనుబొమ్మల మధ్య ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి ఆ భాగాన్ని గమనిస్తూ శ్వాసని అక్కడికి పంపిస్తూ ఆ శ్వాసలో ఉన్న ప్రాణశక్తి ఆయా భాగాలకు వెళ్తూ అక్కడ ఉపశమనం దొరుకుతున్నట్లుగా భావన చేస్తూ స్లోలీ రిలాక్స్. దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస. వీలైతే శ్వాస ప్రశ్వాస మధ్యలో కుంభకం 1-2 సెకండ్లు ఆపి గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ర్యాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిలువసరుడు కళ్ళు పెట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళకు సంబంధించి కొంచెం చేద్దాం. అంటే నాకు నన్ను అడుగుతున్న దాంట్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలామంది సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయలేకపోతున్నాము అన్నట్టుగా అనిపించింది. అంటే మన స్టూడెంట్లను కాదు, కామెంట్స్ మామూలుగా కొంతమంది మా డిస్కషన్ చేస్తున్నారు. నాకు అర్థమైంది అది సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేయడానికి కూడా కొంచెం కష్టపడుతున్నారని అర్థమైంది. అందుకోసమే ఇవాళ ఈ క్లాస్లో కాస్త స్లోగా చెప్తాను. బేసిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పునాది. ఈ పునాదే సరిగ్గా లేకపోతే యోగా ఎంత ముందు పరిగెత్తే ఏం ఉపయోగం. అందుకని ఇది కూడా అవసరమే అనిపించింది. అంటే మరీ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి. మామూలు వాళ్ళు కూడా గమనించండి, రోజు ఒక రిధం చేస్తుంటాం. ఈరోజు స్లోగా చేసినప్పుడు ఇంకో వేరేగా ఉంటుంది. కానీ ఇది కూడా ఇట్లానే ఇదే అవసరం. ఎంత స్లో చేస్తే అంత మంచిది శరీరానికి. స్పీడ్ పెరిగే కొద్దీ వాతం ప్రకోపిస్తూ ఉంటుంది బాడీలో. మనం ఉండేది బాగా కొంచెం ఉష్ణ దేశం కదా, సో ఇక్కడ వాతం ఎక్కువ ఉంటుంది. పిత్తం వాతం చాలా ఎక్కువగా. త్రిదోషాల్లో పైత్యం, పిత్తము, వాతము ప్రకోపించే ఛాన్సెస్ ప్రమాదం ఎక్కువ. సో వీళ్ళు ఎంతసేపటికి ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా వ్యాయామాలు కానీ యోగా కానీ చేయాలి. మనకు సనాతన ధర్మం అందుకే యోగాకి చాలా పెద్దపీట వేయడం జరిగింది. యోగా ఎట్లా ఉంటుందంటే రిలాక్సేషన్ వస్తుంది, శరీరంలో మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, అన్ని రకాలుగా నెగిటివ్ ఎనర్జీ నాకు తెలియకుండానే ఎంతో బాగా క్లియర్ చేసుకోవచ్చు. కాళ్ళు ట్యాప్ చేయండి. కాళ్ళు బాగా దూరం పెట్టి పాదాలు లెఫ్ట్కి రైట్కి పొత్తి కడుపులు లోపలికి లాక్కొని 2 పాదాలు నేలకు టచ్ అయ్యేటట్టు. మోకాళ్ళు ముడిచినా పర్వాలేదు. ఇప్పుడు రొటేషన్ ఇవ్వండి దూరం నుంచి. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరకు తీసుకోండి. కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్. క్లోజ్ చేసి ఓపెన్. పాదాలు ముందుకి వెనక్కి. పాదాలు రొటేషన్. కాలు మెడం దగ్గర జాయింట్కి మెడాలకి ఎక్సర్సైజ్. రివర్స్. తడబాగాన్ని బిగించి మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి. మోచిప్పకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలుతోటి మోచిప్పని సైడ్స్ అప్ డౌన్ క్రిస్ క్రాస్ 4 డైరెక్షన్స్లోను మోచిప్పని కదిలిస్తూ.
క్రిస్ క్రాస్, రెండో క్రాస్, ఇప్పుడు ఎడమ కాలు. చూపుడు వేలు బొటన వేలు మాత్రమే వాడాలి. ఎక్కువ వేళ్ళని కలిపి చేద్దాం ఇంకా మంచిదేమో అనుకోకూడదు. ఎందుకంటే ఈ మోచిప్పకి ఈ కెపాసిటీకి ఈ 2 వేళ్ళ బలం సరిపోతుంది. అప్ డౌన్, క్రిస్ క్రాస్, రెండో క్రాస్, స్లోలీ రిలాక్స్. కుడికాలు విడిచి 2 చేతులు ఇంటర్లాక్ చేసి మోకాలు కిందగా పెట్టి సైక్లింగ్. రివర్స్, స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు తీసుకోండి. రివర్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు ముడిచి 4 లెగ్ రొటేషన్. ఇలా మోకాల్ని ఛాతీకి ఆనించేసి మనకు దగ్గరగా ఛాతీకి దగ్గరగా లాక్కొని ఇప్పుడు లోయర్ లెగ్ రొటేషన్. రివర్స్, దీన్ని ఇంకా వీలైతే ఇదిలిచ్చచ్చు కాళ్ళని ఇట్లా, లేదా ఇలా పెట్టేసేసి యాంకిల్ రొటేషన్ కూడా ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ కూడా జరుగుతుంది. యాంకిల్ ఆరోగ్యంగా ఉంటే మణికట్లు ఆరోగ్యంగా ఉంటాయి. మోకాలు ఆరోగ్యంగా ఉంటే మోచేతులకి మోకాళ్ళకి సంబంధం. మళ్ళీ భుజాలకి తుంటి భాగానికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. చేతులు కాళ్ళు ఈ 2 పెరిఫెరల్స్. మొండానికి ఇవి కింద భాగం, కింద లోయర్ లిమ్స్, ఇవి అప్పర్ లిమ్స్. వీటిల్లో మణికట్టు వచ్చి మన కాలు మెడాలు. ఈ 2 ఒకటే. ఇక్కడ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఉన్నట్టు. మోచెయ్యి మోకాలు, భుజాలు తుంటి భాగం. సో ఇలా గమనించుకోవాలి. మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఏంటి అర్థం, ఇక్కడ రాబోతుంది. లేదా ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చి ఉంటుంది. తుంటి భాగము సపోర్ట్ చేయలేక భుజాల మీద ప్రెషర్ ఎక్కువ పడిద్ది, భుజాలకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని చేయాల్సింది ఏంటి, ఫ్రోజన్ షోల్డర్ కానీ భుజాల నొప్పులు ఉంటే ఏం చేయాలి, తుంటికి కూడా చేసుకోవాలి కంపల్సరీగా. హిప్ మూమెంట్స్, హిప్ మొబిలిటీ మీద దృష్టి పెట్టుకోవాలి. నీ పెయిన్స్ ఉన్నాయి, ఎల్బోన్ జాగ్రత్త చూసుకోవాలి. మోచేతికి సంబంధించి ఇక్కడ సమస్యలు రాకుండా కూడా చూసుకోవాలి. ఇట్లా చాలా ఉంటాయి డెప్త్కి వెళ్తే. రివర్స్, కాల్ మేడం, రివర్స్. వీలైతే కాళ్ళని కూడా పట్టుకోవచ్చు ఈ విధంగా, ఇలా స్ట్రెచ్ చేసి పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ కాళ్ళు కూడా పట్టుకోండి. గమనించండి ఎక్కడెక్కడ బాగా నొప్పి పుడుతుందో.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలు తొడ మీద పెట్టుకొని, ఇప్పుడు కొత్తది ఇవాళ ఏం చేద్దామంటే ఫింగర్స్ చేతి వేళ్ళని కాలు వేళ్ళల్లో చొప్పించి ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా కనిపిస్తుంది కదా, క్లోజప్లోనే ఉందా. చేతి వేళ్ళని కాలు వేళ్ళల్లో పెట్టేసేయండి. ఇలా సర్దుకోండి. కుడి చెయ్యి వచ్చి కాలు మెడం కింద పెట్టుకోండి సపోర్ట్. ఇలా రొటేషన్ చేసేటప్పుడు పాదము మనం కాలు మెడం దగ్గర ఫ్రీగా రొటేషన్ కోసం ఇట్లా చెయ్యి అరిచేయి సపోర్ట్ పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. రివర్స్ చేయండి. ఇప్పుడు నన్ను ఇంకా కొంతమంది ఏమడిగారంటే పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అంటున్నారు. సో వాటికి కూడా పనికి వస్తాయి ఇవన్నీ. ఇలా చేసుకున్న తర్వాత ఈ పాదాన్ని ఇట్లా బాగా వెనక్కి విరవండి. ఇట్లా చేతి వేళ్ళైనా చొప్పించేసి ఇట్లా ఉంచాం కదా, ఉంచిన తర్వాత ఈ చేయి పెట్టేసి ఇట్లా వెనక్కి విరవండి. బాగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. ప్లాంటర్ ఫేసిటిస్కి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నేను చెప్పింది. ఈ పాదం ఎక్సర్సైజ్ అంతా కూడా ఎవరికైతే అడుగు భాగంలో టెండాన్ టైట్ అయిపోయి పట్టేస్తూ అడుగు పడనివ్వదు అనమాట, నడుస్తుంటే చాలా నొప్పిగా ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ ఇది రోజు చేసుకోవాలి. ఇంకా వీలైతే నూనె ఆయిల్ ఇక్కడ పాదాలకి రాయండి. ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ రాసేసి ఇలా మసాజ్ చేయాలి. ఇలా బటన్ వేళ్ళు రెండు ఇలా పెట్టి ఇలా జరుపుకుంటూ ఇలా వెళ్ళాలి. ఆయిల్ రాసుకొని వీలైతే ఆయిల్ రాసి తర్వాత స్టార్ట్ చేయండి. నేను చెప్పేది ఇంటి దగ్గరే ఉన్నారు కదా అందరూ, సో రాజీ పడకుండా తెచ్చుకోండి. కొంచెం ఫాస్ట్ చేసుకోండి వీడియో, ఇబ్బంది ఏం లేదు. వీడియోని ఇట్లా ఆపుకున్నారంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, మళ్ళీ మిస్ అయ్యేది ఏమిటి. ఈ విధంగా ఇలా అయింది కదా, నిలువుగా ఇలా వెళ్ళాం కదా. ఇప్పుడు అడ్డంగా చేయాలి. కింద నుంచి పైకి ఇట్లా సైడ్స్కి ఎక్స్పాండ్ చేస్తున్నాం పాదాన్ని. ఇలా మొత్తం పాదం అంతా కవర్ అయ్యేటట్టు. తర్వాత పాదాన్ని సైడ్స్ ఇట్లా ఈ విధంగా పెట్టి చేతిని ప్రెస్ చేయండి. ఇదంతా కూడా ప్లాంటర్ ఫేసిటిస్కి, మళ్ళీ కాలు మెడల దగ్గర నొప్పున్న, పాదంలో ఇంకా వేటికైనా తిమ్మిర్లు అనిపించిన అన్నిటికి పనికి వస్తుంది. ఇలా ఆయిల్ అయితే లూబ్రికెంట్గా రాయండి. రాసినప్పుడు చాలా సూటింగ్గా ఉంటుంది, మనకి నర్వ్స్ నమ్నెస్ అది తగ్గుతుంది. తర్వాత రాత్రిపూట కంపల్సరీగా సాక్స్ వేసుకొనే పడుకోవాలి. పాదాలకి గాలి అది ఫ్యాన్ గాలి తగలకుండా సాక్స్లు వేసుకొని నీట్గా పడుకోండి. వీలైతే ఎప్సమ్ సాల్ట్ వాటర్లో పాదాలని కొంచెం మనం టీవీ చూసేటప్పుడు అట్లాగా ఒక అరగంట అలా పెట్టేసి వీలైతే పాదాలు ఎక్సర్సైజ్ చేయండి. ఎలా చేయాలి పాదం ఎక్సర్సైజ్? ఇలా ఉంది కదా, నీళ్ళల్లో ఉంది, ఇది కనిపిస్తుందా? చూపిస్తాం. ఇలా వాటర్లో ఉందనుకోండి, ఇలా ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. కాలి వేళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తున్నట్టు, కింద ఏదో వస్తువుని కాళ్ళతో తీస్తున్నట్లుగా ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఆ సాల్ట్ వాటరు అవన్నీ కూడా ఈ మూమెంట్లకి లోపలికి బాగా అబ్జర్వ్ అయ్యి ఆ మజిల్ టైట్నెస్, టెండాన్స్లో ఏదన్నా స్టిఫ్నెస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. రెండో కాలు చేయండి. ఇప్పుడు ఆయిల్ రాయాలి. ఫస్ట్ రాసాక ఇది ఎడమ కాలు కదా, కుడి చేయి తీసుకోవాలి. ఆపోజిట్ హ్యాండ్ చేతి వేళ్ళని ఇట్లా చొప్పించుకోండి, సర్దుకోండి, ఇట్లా పెట్టేసేయండి నీట్గా.
ఎందుకంటే వేళ్ల మధ్య సందుల్లో కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. మనకి ఫుడ్ తీసుకున్న ఫుడ్ బాగా అరగడానికి, డైజెషన్ కరెక్ట్గా అవ్వడానికి, చిన్న ప్రేగుల్లో అది అబ్జార్బ్ అవ్వడానికి న్యూట్రియంట్స్, వాటికి సంబంధించిన పాయింట్లు ఉంటాయి. సో ఇట్లా పెట్టడంలో ఎన్నో లాభాలు. ఇటు యాంకిల్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది, చేతి వేళ్ళను అలా చొప్పించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పాదాలకు సంబంధించిన నమ్నెస్ తగ్గుతుంది, ప్లాంటార్ ఫేసైటిస్కి సంబంధించి అంటే పాదంలో ఒక స్టిఫ్నెస్ ఉండి అడుగులు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి పనికి వస్తుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. రివర్స్ ఇప్పుడు ఈ చేయి సపోర్ట్ తోటి వెనక్కి ఇరవండి, బ్యాక్ బాగా స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బటన్ వేళ్ళు, 2 బటన్ వేళ్ళతోటి పాదాన్ని ఈ విధంగా కింద నుంచి పైకి ఇట్లా మసాజ్ చేస్తూ ఇప్పుడు అడ్డంగా ఇట్లా ప్రతి పార్ట్ని పాదం అంతా కవర్ అయ్యేటట్టు. తర్వాత ఈ విధంగా పెట్టి బటన్ వేల్ లైను ఇదంతా బాగా ప్రెస్ చేయండి. స్పైనల్ కార్డ్ ఉంటుంది, పాదం యొక్క బటన్ వేలు వైపు లైను, ఇక్కడ ఎడ్జ్ ఇదంతా కూడా స్పైనల్ కార్డ్. ఇది లుంబార్ రీజియన్, ఆర్చ్ లాగా ఉంది కదా. ఇప్పుడు నేను పాదాన్ని ఇలా పెట్టాను, గ్యాప్ని చూసారా, ఇది లుంబార్ రీజియన్. ఈ భాగం, ఈ ఆర్చ్ ఎందుకు వస్తుందంటే నడిచేటప్పుడు కూడా మనం ముందు కాలు మెడమ పెట్టి తర్వాత ఇట్లా పెట్టాలి. సో అది ప్రెషర్ని ఇక్కడే తీసుకుంటుంది చాలా వరకు. ఎనర్జీ బాగా అక్యుములేట్ అయ్యాకే ఇది కిందకు వస్తుంది. అందుకే నడిచేటప్పుడు కాలు మెడమ ఫస్ట్ పెట్టి తర్వాతే కాలు వేళ్ళు ముందుకు పెట్టాలి. మనం అంత కూడా గ్యాప్ ఇవ్వకుండా గబగబా నడిచేస్తూ ఉంటాం, దానివల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. నడుము నొప్పులు ఇవన్నీ రావడానికి కూడా కారణం అదే. సో వాకింగ్ ఎలా చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇక నుంచి గుర్తుపెట్టుకొని అడుగు వేసేటప్పుడు ముందు కాలు మెడము, ఆ తర్వాతే కాలు వేళ్ళు, స్లోగా కొంచెం గ్యాప్, ఒక 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి తర్వాత కాలు వేళ్ళు నేలను టచ్ చేయాలి. ఈ విధంగా నడిస్తే మంచిది. వీలైతే నడిచే విధానం ఈసారి నిలబడి యోగా చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను కెమెరా సెట్ చేయాలి, నేను నిలబడ్డాను అనుకో కనిపించదు, పర్వాలేదు అంటే నేను చూపిస్తాను కొంతసేపు అయ్యాకైనా వీలైతే. అది సో ఇప్పుడు ఇదంతా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు పాదాలకు సంబంధించి తుంటి భాగాన్ని చేద్దాం. ఈ ఎడమ పాదాన్ని కుడి కాలు మీద పెట్టాం కదా, రొటేషన్ ఇవ్వండి ఈ విధంగా. రివర్స్. ఇప్పుడు ఎడమ మోచేయి దగ్గర పాదాన్ని పెట్టి కుడి మోచేతి దగ్గర కూడా ఇట్లా తీసుకొని 2 చేతులు ఇంటర్లాక్ చేసి మన కుడి కాల్ని ఈ విధంగా ఉయ్యాలు ఊపినట్టు ఊపితే హిప్ జాయింట్ దగ్గర, సాక్రోయిలియక్ జాయింట్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ వస్తుంటుంది, అంటే కాలి గజ్జ దగ్గర జాయింట్. స్లోలీ రిలాక్స్. తర్వాత దీన్ని కూడా ఇట్లా తీసుకొని చూపుడు వేలు బొటన వేలుతోటి కాలు బొటన వేలు ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. కాలు మొత్తాన్ని స్ట్రెచ్ చేసి కాసేపు ఉండండి, అబ్జర్వ్ చేయండి, మళ్ళీ తీసుకోండి. మళ్ళీ ఈ విధంగా ప్రెస్ రిలీజ్, పల్స్ లాగా ఇట్లా ఇట్లా ఇస్తూ ఉంటే హిప్ జాయింట్కి చక్కటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఒక 4 రోజులు చేసేటప్పటికి మీరే డిఫరెన్స్ గమనిస్తారు. ఎంత వీలైతే అంతవరకు ఒకే రోజు వెళ్ళి నేలకి టచ్ అవ్వాలి,
ఈ తొడ భాగం అలా అనుకోకూడదు. స్లోగా చేస్తూ ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ముందు ఉయ్యాల్లా గుప్పుదాము. హిప్ జాయింట్ ఈ విధంగా తీసుకో. రొటేషన్ ఇవ్వండి. రివర్స్. చూపుడు వేలు బొట్టం వేలుతో పట్టుకొని ఈ విధంగా కాలు స్ట్రెచ్ చేయండి. మళ్ళీ దగ్గర తీసుకొని స్ట్రెచ్. పల్స్. బటర్ఫ్లై భద్రాసనం చేయడానికి కన్వీనియంట్గా తయారవుతుంది. డైరెక్ట్గా మనము భద్రాసనం చేయకూడదు, పట్టేస్తుంది. ఈ విధంగా కొంచెంసేపు సాధన చేసి బాడీ మన హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా తయారైన తర్వాతే 2 పాదాలు దగ్గరగా తీసుకొని భద్రాసనం చేయాలి. ఈ విధంగా పాదాలు 2 చేతులతో గట్టిగా దగ్గరగా తీసుకొని వెన్నుపూస స్ట్రైట్, పొత్తికడుపు లోపలికి లాక్కొని ఎంతవరకు వీలైతే అంతవరకు కాలు తొడల్ని నేలకి తగిలేటట్టుగా స్లోగా ఇలా ఫ్లాప్ చేస్తూ ఉండండి. పొజిషన్లో అయినా ఇలా ఉండిపోవచ్చు. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఆసన స్థితిలో కాసేపు. భోజనం చేశాక కూడా ఇది చేసుకోవచ్చు. భద్రాసనం, వజ్రాసనం ఒకటి, భద్రాసనం. తీసుకున్న ఆహారం బాగా అరుగుతుంది వజ్రాసనం కూర్చుంటే భోజనం చేసిన వెంటనే. గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఏమాత్రము మీకు వజ్రాసనంలో కూర్చుంటే అది ఫ్లెక్సిబిలిటీ ఉంటే వజ్రాసనం కూర్చోండి. అవసరమైతే మొక్కాళ్ళ దగ్గర, కాలు మెడల దగ్గర దిండు పెట్టుకోండి. పిల్లోస్ పెట్టుకుంటే ప్రెషర్ పడకుండా. ఇంకా వీలైతే 2 చేతుల్ని ఈ విధంగా కాళ్ళ కిందకు తీసుకొని ఇలా చేతుల్ని ఇట్లా పాదాలు ఇవన్నీ గాజులు అడ్డం వస్తుంటే చూసుకొని ఏం లేకుండా ఇలా ఈ పాదాల మధ్యలో తలను పెట్టండి. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు దూరం పెట్టుకోండి. గ్రైండింగ్ చేద్దాం. ఇది కూడా చాలా చాలా మంచిది పొత్తి కడుపుకి, ఇంపార్టెంట్. ముందు నడుముని రెడీ చేసుకోండి. డైరెక్ట్గా గ్రైండింగ్ చేస్తే ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఈ విధంగా ఇవి 100 అయినా చేసుకోవచ్చు. ఆగి మనము 100, 200 వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతుంది. పొత్తి కడుపు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మెన్స్ట్రువల్ పీరియడ్ కూడా రెగ్యులర్ అవుతుంది ఈ మాత్రం చేసుకున్నా. కాకపోతే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వెన్నుపూస బెండ్ అవ్వట్లా. వెన్నుపూసని ఫార్వర్డ్ స్ట్రెచ్ చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందుకు వంగడం వేరు, సాగదీయడం వేరు. సో స్పైనల్ కార్డ్ని సాగదీస్తున్నట్టు ఫీల్ అవుతూ చేసుకోవాలి. రాకపోతే ఇంత మాత్రం చేసుకోండి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్. ఏదైనా అవకాశం ఉంటే ఇలా పొత్తి కడుపుని మన తొడల భాగాన్ని తగిలించుకుంటూ ఈ విధంగా ఛాతీ భాగం మోకాళ్ళకి తగ్గుతూ ఈ విధంగా బెండ్ అవ్వాలి. అంతేగాని ఇలా కాదు, ఇలా ఈ విధంగా ఫార్వర్డ్ స్ట్రెచ్ ఇలా చేయాలి.
తేడా అనమాట. అంటే ఫార్వర్డ్ బెండ్కి ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్కి డిఫరెన్స్ చూపిస్తున్నా. ఎక్కువ మంది చేసే తప్పేంటి, ఇలా వెళ్ళిపోతారు. పొత్తి కడుపుని లోపలికి లాగి ఛాతీ భాగాన్ని మొక్కలు తగ్గించి ఆ తర్వాత టచ్ చేయగలిగితే చేయాలి, లేదంటే మామూలుగా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి. గ్రైండింగ్. మోచేతులు స్ట్రైట్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎంతవరకు వస్తే అంతవరకు కాలు వేళ్ళని ఇట్లా పట్టుకొని తల ఎదురుగా చూస్తూ ఉండాలి. తలని కిందకి దించకూడదు. పశ్చిమోత్తానాసనం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. కాళ్ళు ముడవండి. మోకాళ్ళు ముడిచి దగ్గరికి తీసుకోండి, బాడీకి దగ్గరగా వాటేసుకోండి. చేతులు రెండు ఇంటర్లాక్ చేసి ఛాతీ కానించేసి ఇప్పుడు ఏం చేయాలి, అలసట అనిపిస్తే కాసేపు ఉండిపోండి పొజిషన్లో. భుజాలకు చాలా మంచిది. భుజాల నొప్పులు తగ్గడానికి ఈ పొజిషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా వీలైతే ఈ తలని గడ్డాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టండి ఇలా. ఇప్పుడు నెమ్మదిగా పాదాలను ముందుకు జరుపుతూ మీరు కూడా దాంతోపాటు ముందుకెళ్ళండి. ఈ విధంగా ఇది చేసే విధానం. ఇంకోసారి ట్రై చేయండి, చేయాలనుకున్నాడు ఇంకోసారి ట్రై చేయండి. నెమ్మదిగా కుడి కాలు ముంచి వక్రాసన పొజిషన్. కుడి చేయి. ఇప్పుడు నాది కుడి కాలు ముడిచాను కదా, సో కుడి చేయి వెనకాల పెట్టుకోండి. వెన్నుపూస స్ట్రైట్. ఎడమ చేయి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్. మెలిదిప్పి ఎడమ మోకాలు పట్టుకోండి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఫోల్డ్ చేసి ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్. ముందు స్ట్రెచ్ చేసుకోండి అంత వీలైతే అంత. మెలిదిప్పి పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసనం చేద్దాం. ఈ ముడిచిన కాల్ని క్రాస్గా అవతల వైపు పెట్టండి. ఎడమ కాలు కదా, సో ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్ బాగా స్ట్రెచ్, ఎంత వీలైతే అంత. దీన్ని తీసుకొచ్చి ఈ ఎడమ కాలు తుంటి భాగం దగ్గర పెట్టండి అడ్డంగా. ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడండి. లివర్కి, ఫ్యాటీ లివర్కి మరి ముఖ్యంగా చాలా మంచిది. డయాబెటీస్కి కూడా, ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఇప్పుడు కుడి కాలు బాగా ఫోల్డ్ చేసి క్రాస్గా అవతల వైపు తీసుకెళ్ళిపోండి. కుడి కాలు కదా, కుడి చేయి వెనకాల నేల మీదే పెట్టేస్తాం. స్పైనల్ కార్డ్ స్ట్రైట్. ఎడమ చేయి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. దీన్ని ఈ విధంగా
కుడికాలు పక్కనే అడ్డంగా పెట్టాను, అరిచేతిని అడ్డంగా పెట్టాను. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు ముడిచి దగ్గరికి తీసుకోండి. తొడల మధ్య గ్యాప్ లేకుండా లాక్కోండి. అర్ధమత్స్యేంద్రాసనం చేయబోతున్నా. పైన కాలు కుడి కాలు, సో కుడి చేయి నడుము మీదకి వెళ్తుంది. ఆపోజిట్ చేయి తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు, నాది కుడి కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి తీసుకుంటున్నా. దీన్ని మెల్లి తిప్పాలి. మెల్లి తిప్పి కాలు మెడాన్ని పట్టుకోవాలి. నిలబెట్టిన కాలు మెడాన్ని కుడి చేయి నడుము మీదుగా తిప్పి ఈ విధంగా కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడాలి. తలని కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి వెనకాలన్న గోడను చూసే ప్రయత్నం చేయాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఏ కాలు పైన ఉంది? ఎడమ కాలు. కుడి చేయి తీసుకోండి, మెల్లి తిప్పి ఇట్లా పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేద్దాము, మర్చిపోయాము. సో ఇది ఎలా చేయాలి? సైడ్ నుంచి చూపిస్తాను, అర్థమవుతుంది బాగా. ఇలా కాలు మీద కాలేసి, నాది కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్క గుండా మెలి తిప్పి ఈ విధంగా పట్టుకోవాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాలుగా పట్టుకోవాలి ఈ విధంగా. ఫ్రోజన్ షోల్డర్కి చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఇలా ఒక కాలు మీద కాలేసి చేయలేకపోతున్నామంటే జస్ట్ సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు ఇందాక కుడి చేయి కదా పైన, ఇప్పుడు ఎడమ చేయి తీసుకుంటున్నాం. ఇలా వెనక్కి తిప్పేటప్పుడు కూడా ఈ చేయిని ఇలా చాపాం కదా, ఇలా తిప్పాలి. చేతి జబ్బు దగ్గర ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. రాకపోతే ఇందాక చున్నీ సహాయంతో చేసినట్టుగా మనము చేతు పైన ఒక అంచు కింద ఒక అంచు పట్టుకొని లాగుతూ ఉండాలి. స్లోగా అలవాటు అవుతుంది. 2-3 రోజుల్లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ విధంగా సుఖాసనంలో కూర్చొని కూడా గోముఖాసనం చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. మండూకాసన్. రెండు చేతులు పిడికిలు బిగించండి, నక్కుల్స్ కలపండి, నాభిస్థానం దగ్గర పెట్టుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసి పొట్టను లోపలికి లాగి ఛాతీ భాగాన్ని మోకాలు కానిస్తూ తలెదురుగా చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా డయాబెటిక్ వాళ్ళకి, రాని వాళ్ళకి కూడా, రిస్క్ ఉన్నా కూడా ముందు నుంచే చేసుకుంటూ ఉంటే మెటబాలిజం బాగుంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ స్పీడు మెటబాలిజం అంటారు. అంటే తొందరగా అరిగినా మంచిది కాదు, లేటుగా తీసుకున్న ఆహారం తొందరగా అరిగినా మంచిది కాదు, లేటుగా అరిగినా మంచిది కాదు, రెండూ మంచిది కాదు. తొందరగా అరుగుతుంటే ఇంకా ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది, తింటూ ఉంటాం, అదొక ప్రాబ్లం ఉంటుంది. లేటుగా అరిగితే గ్యాస్ లాగా ఫామ్ అవ్వడం, మలబద్ధకం, కొత్త కొత్త సమస్యలు.
సో ఇట్లా అన్నిటికీ పనికి వస్తుంది అన్నమాట ఈ మండుకాసం. చిన్ముద్ర పెట్టుకోండి. ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అట్లా ఆ సమస్య ఒకటి ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయక, ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేక ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రియాస్లో. కరెక్ట్గా ఆ సెల్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు. సెక్రెట్ చేసేది ఇన్సులిన్ సెక్రెట్ చేసేది బీటా సెల్స్ అనమాట. సో వాటికి యాక్టివేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి రెగ్యులర్ అయ్యి వాళ్ళ ట్యాబ్లెట్ కూడా చక్కగా కొంచెం డోస్ తగ్గించుకుని వాడుకునే స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. ఎప్పుడు కరెక్ట్గా యోగా చేస్తూ కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ బాగా పాటిస్తే. ఛాతీ భాగాన్ని మోకాలకు తగిలిస్తూ తల ఎదురుగా చూస్తూ. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. డయాబెటీస్, బీపీ అవి ఏంటంటే మనం స్ట్రెస్ గురైనప్పుడల్లా మన బాడీలో కార్టిజాల్ హార్మోన్ సెక్రెషన్స్ పెరిగిపోవడం, అక్కడ బ్లడ్ అంతా ఇంప్యూర్ అయిపోవడం, అది కొంచెం కొలెస్ట్రాల్ లాగా చిక్కగా ఫామ్ అయ్యి, అంటే టాక్సిన్స్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక అట్లా ఇండైరెక్ట్గా అది మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే లైఫ్ స్టైల్ సిస్టమేటిక్గా ఉంటారో వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి కూడా మంచిగా ఉంటే అన్ని కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు ట్యాబ్లెట్ కూడా డోస్ తగ్గించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో నెమ్మదిగా ట్యాబ్లెట్లు మానేసుకుంటూ అట్లా కూడా స్లోగా ఆయుర్వేదంలో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎన్నో ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకుంటూ అట్లా ముందుకు వెళ్ళొచ్చు. శశాంకాసన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్సింగ్ ఆసనం. నిద్ర రాని వాళ్ళు రోజు రాత్రిపూట ఒక 2 నిమిషాలైనా ఈ పొజిషన్లో పడుకుంటే మంచిది. దీంట్లోని వేరియేషన్ బాలాసన్. 2 చేతుల్ని కాళ్ళ పక్కగా తీసుకురండి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నాయి. నుదుటి భాగం నేలకు ఆనించాను. పైకి లేచేటప్పుడు ముందు అరిచేతుల నేల సపోర్ట్ తీసుకొని అరిచేతుల సహాయంతో తల ఎత్తి పైకి వచ్చాక శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా వచ్చేయండి. రిలాక్స్. భ్రామరి ప్రాణాయామం చేసి ముగిద్దాము. అదొక్కటి టెన్షన్ లేకుండా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే దీన్ని 11 సార్లు చేసుకోండి. నిద్ర రావడానికి బాగుంటుంది, మనకి మంచిగా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్లో న్యూరాన్స్ అన్నీ కూడా నెట్వర్క్ మళ్ళీ కొత్తవి ఫామ్ అవ్వడానికి అట్లా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఆ ఓంకార శబ్దం చేస్తూ. అలా చేయడం వల్ల చేసే విధానం చూడండి. ఫస్ట్ కొత్త వాళ్ళు చూడండి, షణ్ముఖి ముద్ర పెట్టుకోవాలి. ఇట్లా చూపుడు వేళ్ళు ఆజ్ఞాచక్రం దగ్గర, అంటే ఆ 2 కనుల మధ్య ప్రదేశం దగ్గర పెట్టి మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా పెట్టి శ్వాస తీసుకున్నాక చెవులు ట్రైగస్ నర్వ్ బోన్ ఉంటుంది, ఈ బోన్ని ఇట్లా ప్రెస్ చేయాలి బొటన్ వేలుతోటి. అంతే. చేసిన తర్వాత ఓంకారాన్ని మనము జంకారంలాగా శబ్దం చేస్తూ ఉంటాము శ్వాస వదులుతూ. సో ఇది ఒక 3 times 5 times చేద్దాంలే, మరి 3 అంటే తక్కువగా ఉంది. ఎవరి కాల్ చేసేసేయండి, ఎవరి స్పీడ్ వాళ్ళదే, ఏమి ఇబ్బంది లేదు. డీప్ బ్రీత్ ఇన్, చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారం. అగైన్ చెవులు ఓపెన్ చేసి డీప్ బ్రీత్ని తీసుకోండి. చెవులు మూసివేసాక ఓంకారాన్ని జంకారంలాగా. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ ఇన్,
లాస్ట్ వన్ మోర్ టైం డీప్ బ్రీతింగ్. Slowly relax. Relax in Dhyan Mudra. Prayer చేద్దాం. Deep breathing. Oh. Deep breathing. Oh. Deep breathing. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ధన్యవాదాలు. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి, నేను చూస్తాను. ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చేస్తాను. రేపు కలుద్దాం శుక్రవారం.